దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో శుభములు. 31వ తేదీ ఆగస్టు మాసము 2024 సంవత్సరం. చూసారా, ఆగస్టు వెళ్ళిపోయింది, సెప్టెంబర్ వచ్చింది. కువైట్లో అయితే జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు పీక్ సమ్మర్ ఉంటుంది కనుక సెలవులు ఇస్తారు. సెప్టెంబర్ నుంచి స్కూల్స్, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అయితే మరి ఈ విధంగా చూస్తే 8 అంటే 3, 4, 12 చూస్తే కొత్త సంవత్సరం అనుకున్న మనము వెళ్ళిపోయింది కదా. అంటే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం చూశాక కొన్ని ప్రశ్నలు వేసుకొని వాక్యపు లోతుల్లోనికి వెళ్దాం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, నా పెదవుల గుండా వెళ్ళిన మాటను మార్చను. కీర్తనలు 89:34. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. ఇది వాగ్దానం. ఇప్పుడు ఒకసారి ఇంగ్లీష్లో చదువుకొని కొన్ని టాపిక్స్ మనము ధ్యానం చేద్దాం. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Psalms chapter 89 verses 34. No, I will not break my covenant. నేను నా నిబంధన, ఆ యొక్క చేయబడిన నిబంధన బ్రేక్ అనొచ్చు, వయోలేట్ అనొచ్చు. అంటే ఆయన దాన్ని అతిక్రమించడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా, అదనమాట. తర్వాత ఐ విల్ నాట్ టేక్ బ్యాక్ ఎ సింగిల్ వర్డ్. ఐ విల్ నాట్ టేక్ బ్యాక్ ఎ సింగిల్ వర్డ్. నేను ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోను. అంటే ఒక దేవుని గుణగణాలు చెప్పాలి అని అంటే మారలేదు 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 కాదు, అందరూ మారిపోతారని తెలుసు. ముఖ్యంగా మాటలు మారిపోతారు. అంటే నిలకడలేని స్వభావము, మాట మీద నిలబడలేను అని చెప్పట్లా. నిజంగా కోటలు దాటిపోతాయి కానీ చేతలు చెరువు దాకా కూడా రావు అన్నట్లు మన జీవితంలో ఏదైనా మారిపోయేది ఉందా అంటే ఒక్కటే, మాట. అందుకనే చాలా మంది రికార్డింగ్ చేసేస్తూ ఉంటారు. రికార్డింగ్ చేసినా కూడా అది ప్రూఫ్ చెందదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అది నీకులా మాట్లాడేస్తుంది. కనుక మన జీవితంలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడే మాట దేవుడు దేనిగా చూస్తున్నాడు? నిబంధన. అంటే చాలా చెప్పారు కదా, మనకి ఎన్నో చెప్పారు కదా. ఎరి వాళ్ళంతా యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వస్తారు. అయితే 10 మంది స్వస్థ పొందుతారు, ఒక్కళ్ళు వెనక్కి వస్తారు. ఏరియా 9 మంది. నిజంగా మన జీవితంలో అడుగడుగునా కూడా యేసు ప్రభువు మనకి మార్గదర్శిగా ఉన్నాడు. ఈరోజు మాట మార్చను. మాట మార్చేసే ఈ జనాంగము ఈరోజు నీవే అంతా అంటారు. అదే నోటి మాట నీవెంత అంటారు. అటువంటి ఈ జనాంగముతో యేసు అందరి హృదయాలు ఎరిగిన వాడు కనుక ఎవరి గూర్చి ఆయనకి సాక్ష్యం పలకనక్కర్లా. సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? నిన్న ఏ మాట చెప్పావో ఆ మాట ఈరోజు విశ్వము నీకు సాక్ష్యం పలుకుతుందంట. నీవిలా అన్నావు కదా. ఎంతగానో దేవునికి సమర్పణ చేసుకుంటాం కదా, ఎంతగానో దేవునితో నిబంధన చేసుకుంటాం కదా. నిజంగా మనము దేవుణ్ణి ఫోకస్ చేసినప్పుడు మనిషిని ఫోకస్ చేసినప్పుడు
నువ్వు మనిషిని ఫోకస్ చేసినంత కాలము ప్రయోజనం ఉండదు. దేవుణ్ణి ఫోకస్ చేసినంత కాలము ఒక చిన్న వర్డ్ చెప్పిన, అరే నువ్వు స్నేహితుడురా, నువ్వు అలా అనకూడదు. కనీసం అంటే ఆ స్నేహంలో ఎన్నో సీక్రెట్లు తెలుస్తాయి కదా. కొంచెం ఏమన్నా అయిందనుకోండి, అవి బయటికి రాకూడదు. ఎందుకు అంటే ఆ రోజునున్న స్నేహం ఈ రోజు లేకపోవచ్చు, కానీ స్నేహము అనే పదానికి బహుశా తప్పేమో కదా. అంటే ఇంకా ఆ పదానికి అర్థం ఉండదు కదా. ఆ పదానికి ఇంకా ఎవరన్నా చెప్పాలంటే విలువ ఉండదు కదా. మన జీవితంలో విలువ లేని మనుష్యులతో విలువగల వస్తువులు రీప్లేస్ అయిపోయినాయి. నిన్ను నన్ను అడగకుండా మన చేతిలో ఉన్న ఫోనే మారిపోతుంది, అప్డేట్ అయిపోతుంది. మనము మనకి మనమే అన్ని విషయాల్లో ప్రజెంట్ అప్డేట్ అయిపోయామే. 2025 అంటే 2000 సంవత్సరాలకే కంప్యూటర్లు ఆగిపోతే అన్నీ ఆగిపోతాయి అన్నారు. 25 సంవత్సరాలు అయిపోయినాయి. యుద్ధాలు అయిపోతున్నాయి, తెగుళ్ళు వచ్చేస్తున్నాయి, మరి అన్నీ మారిపోయినాయి కదా. నిజంగా ఏదన్నా ఈ రోజున బయటికి వెళ్ళి చూస్తే అన్నీ మారిపోయినాయి కదా. అందరూ మారిపోయారు కదా. ఎవరండి చెప్పారు మార్పు సహజం, మార్పు సహజం? దేవుడు మార్పు లేనివాడు. దేవుడు ఎంత గొప్పవాడు అంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఒకసారి దేవుని గొప్ప గుణగణాలు మనము చూస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి నేను మొదలు పెడుతున్నాను. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదే. అంటే శ్రేష్టమైనది ఏదైనా ఉందా అంటే అది పరలోకము నుండి, అది జ్ఞానము కావచ్చు, నీ ఆయుష్కాలం కావచ్చు. అంటే మనిషి ఆ జననము మరణము ముహూర్తం చూడకుండా వాడు పుట్టేస్తాడు, వాడు చనిపోతాడు. జీవితకాలం ముహూర్తాల కోసం పరిగెడుతున్నాడే. ఆ కాలగతులు దేవుని వశంలో ఉంటుండగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, జ్యోతిర్మయుడగు తండ్రి, ద ఫాదర్ ఆఫ్ ల్యాంప్స్, అంటే ఆయన వెలుగుకు తండ్రి, ఆయన వెలుగును సృజించిన వాడు, మాటతో గడాంధకారంలోంచి వెలుగు కలుగును గాక అని పలికిన దేవుని యొద్ద నుండి ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి చేదు అనుభవము, ప్రతి చీకటి అనుభవము, ప్రతి ఒక్క కన్నీరు, ప్రతి ఒక్క వేదన, దేవుని నోటి మాట చాలు. మాటల గురించే కదా నేర్చుకుంటున్నాం. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమన ఆగమనమైనను, చూసారా, చంచలుడు. ఆ యొక్క రూబేను కోసం చెప్తూ, నీళ్ల వలె నీవు చంచలుడువు. నీళ్లున్నాయనుకోండి, పాలల్లో ఎన్ని నీళ్ళేసినా పాలే కనబడతాయి, అంటే నీళ్లు కనబడవు. దేనిలో వేసినా కూడా నీళ్లు ఆ రంగు పులుముకుంటాయి. నీళ్లు చంచలత్వం ఉంది. గట్టిగా కరిగించామనుకోండి, కూల్ చేసామనుకోండి, బిగుసుకుపోతారు. అది మంట పెట్టామనుకోండి, ఆవిరైపోతారు. మనుష్యుల స్వభావము నీళ్లతో పోలుస్తున్నారు. కానీ దేవుడు నీలోంచి, అంటే పాలల్లాగా తెల్లగా, ఏ చిన్నది పడినా విరిగిపోయేటట్లుగా నిన్ను నీవు కట్టుకుంటే, పాలు తోడేస్తేనే కదా పెరుగవుతుంది, పెరుగు చిలిగితే కదా వెన్న వస్తుంది, వెన్నలోంచే కదా నెయ్యి వస్తుంది, నెయ్యి దీర్ఘకాలం ఉంటుంది, పాలు పెరుగు కొంచెం కాలం ఉంటాయి.
మరి పాలల్లోంచి నెయ్యిని తీస్తున్న విలువైనది దేవుడు నిన్ను నన్ను తీయాలి అంటే ఆ పుటము వేయాలి కదా. చాలా మంది అంటారు నీ మాటలు మారిపోయినాయి అని. మాటలు మారలా, భావము, అర్థం చేసుకునే విధానము మనము గ్రహించగలిగితే ప్రభువునందు ప్రియులరా, అంటే ఇక్కడ కీర్తన 89లోకి వెళ్లే ముందు ఇక్కడ ఏమని చెప్తుంది? ఆయన యందు ఏ ఛాయ అయినా లేదు. అంటే ఛాయ అంటే దేర్ నో నథింగ్. చూసారా? ఎప్పుడైతే దేవుని గుణగణాలు ఇంకా చూసి కీర్తన 89 ఏతాన్ రాశాడు, మొన్ననే చెప్పాను నేను. అంటే ఆ యొక్క ఏతాను ఈ కోట్ చేస్తూ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 5:18 చూస్తే, ఆకాశము భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనా ఒక సున్నా అయినా తప్పిపోదని మీతో నిశ్చయముగా అంటే నిబంధన నెరవేరి తీరుతుందండి. దాన్ని ఎవ్వరూ రద్దుపరచజాలరు. అంటే మన కోర్టు చట్టాలు లేకపోతే మనము ప్రతిదీ కూడా ఆల్టర్ చేసుకోవచ్చు టైంని బట్టి. సంస్కరణ అంటారు కదా, చట్టాలు సవరిస్తున్నారు కదా. ఇప్పుడు మత్తయి సువార్త 24:35, ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏ మాత్రము కూడా మార్పు చెందవు. అంటే మార్పు చెందుతున్న లోకంలో సమస్తము మారిపోతాయంట. ఇంకా మనము దేవుని యొక్క వాక్యము కొంచెము లోతుగా వెళ్తే యెషయా 54:10 మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఈ కలద్దాలతో నేర్చుకుంటున్నాం. పర్వతములు తొలగిపోతాయంట, మెట్టలు తత్తరిల్లిపోతాయంట, కానీ కృప విడిచిపోదు. సమాధానమైన విషయమైన నా నిబంధన తొలగిపోదు. అంటే ఆయన ఒక్కసారి మాట మాట్లాడాడు అంటే, మాట ఇచ్చాడు అంటే ఇవన్నీ మార్పు చెందిన నీ పట్ల ఆయన గొప్ప కృప, గొప్ప కనికరము మార్పు చెందదు. మరి మనందరికీ తెలిసిన వాగ్దానము సంఖ్యాకాండము 23:19, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. అంటే అబద్ధం ఆడేవాడే మానవుడు. గొడవలు అవుతాయి కదా, భార్యాభర్తలకి, అన్నదమ్ములకి, స్నేహితులకి, వాళ్ళకి వీళ్ళకి. వెంటనే మేము మాట మీద ఏం మాట మీద నిలబడేది? నువ్వు అనుకుంటున్నావు. మరి భార్య భర్తతో అంటది, భర్త భార్యతో అంటాడు, స్నేహితుడు స్నేహితునితో అంటాడు. ఇవి తప్పు. మానవుడు మాట మీద నిలబడడు. అది బైబిల్ చెప్తున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు ఫ్లెక్సిబుల్గా ఉంటావో, దైవజనుడివి అనబడకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడివి అంటాడు దేవుడు. అంటే దేవుణ్ణి నువ్వు లక్ష్య పెట్టినప్పుడు నీకు మించిన కొన్ని స్టేట్మెంట్స్ చెప్పకూడదు. వాదం గెలవటం కోసము మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి తృణీకరించు వారంగా ఉన్నాం. జాగ్రత్త సుమా. కనుక పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా. ఇంకా దేవుని కోసం తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, మనము నమ్మదగని వారము కాకపోయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయడు. ఇన్ని వాక్యాలు చూసామా? ధర్మశాస్త్రం నుంచి ఒక్కటి చూసి, అంటే వాక్యం 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 ఏం చెప్తుంది? వాక్యమై దేవుడై ఉన్నాడు. ఆదియందు దేవుడు వాక్యమై ఉండెను. ఆ వాక్యము నీకు నోటి మాట. నీ నోటి మాట ఒక్క మంచి మాట నువ్వు చెబితే చాలండి, నీ బిడ్డల బిడ్డల బిడ్డలు గుర్తుపెట్టుకునే మాట. ఆ మాట ఎప్పుడైతే యేసుప్రభుని ఏమంటారు తెలుసా? క్రియలోను అంటే మాటలోను శక్తి కలిగిన ప్రవక్త. ఆయన చెప్పుటయందు చేయుటయందు మనము చెప్పేవారంగానే ఉన్నాం, కానీ నిజంగా అనుకుంటూ ఉంటాం కదా,
ఖర్చు పెట్టేస్తున్నాం, ఏదో చేసేస్తున్నాం, ఏదో పెట్టేస్తున్నాం. నిజంగా వాడికి అవసరమైంది ఏంటో వాడి గుండె గ్లోతుల్లోకి వెళ్ళి, నీతో ఉన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఆ హృదయంలో పడుతున్న తపన, వేదన మాటల్లో పెట్టలేకపోతున్నాడే. అందుకనే ఈరోజు మనము నేర్చుకుంటున్న వాక్యంలో ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 9వ వచనం, నీ దేవుడైన యెహోవా తానే దేవుడని, తనను ప్రేమించిన తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడు. నిబంధన అక్కడే ఉంది, స్థిరపరచాలని ఇష్టపడుతున్నాడు. అంటే 1000 తరముల వరకు కృప చూపువాడు, నమ్మదగిన దేవుడని, తన్ను ద్వేషించడం అంటే ఏం కాదు, మాటలు మారిపోవడమే. ఆ రోజు అలా చెప్పావు, నేను చెప్పాను 18 గంటల వాక్యం చదువుతాను, నేను చెప్పాను 7 రోజుల ప్రార్థన కూడా పెట్టాలని ఆశపడుతున్నాను. 3 రాత్రి పగళ్ళు దేవునితో ఈ రోజున గడిపి చూసావా? ఉపవాసం చూసావా? డాక్ట్రిన్ డివైడ్స్, లవ్ యునైట్స్. సిద్ధాంతాలు మనుషుల్ని వేరు చేస్తాయి, అది రాద్ధాంతానికి తప్ప సిద్ధాంతం దేనికి పనికిరాదు. ప్రేమ సమస్తమైన కప్పును కదా. ఈ రోజున ఇదిగో అంటే దేవుడు చాలా మంచివాడని నేర్చుకున్నాం కదా. ఇర్మియా 33:20, యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను వాటి సమయములలో పగటికి చేసిన నిబంధన, రాత్రికి చేసిన నిబంధన మీరు భంగము చేసిన ఎడల, అంటే పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, నక్షత్రాలు, ఆదికాండం 1:14 తెలుసు కదా. అంటే సూర్యుడి కోసం చెప్పన, కొంచెం దగ్గరికి వచ్చాడు అనుకోండి కాలి బూడిదైపోతాం, కొంచెం దూరం వెళ్ళాడు అనుకోండి గడగడేస్తాం. అంటే మన జీవితంలో ఆ శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు, ఆ సూర్య చంద్ర నక్షత్రములు, ఈ సృష్టి యావత్తు కూడా దేవుని మాటకు లోబడుతున్నాయి, కానీ ఒక్క మనిషి తప్ప. అంటే మన జీవితంలో ఏ రోజునైతే ఇక్కడ చెబుతున్నాడు, నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని, అతనితో చేసిన నిబంధన వ్యర్థమగు. మరియు అంటే నా పరిచారకులైన లేవీయులకు యాజకులతో నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. ఆకాశ నక్షత్రములు లెక్కింప సఖ్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువుల నించుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేసేదను. చూసారా? అంటే దేవుని యొక్క వాక్యము ఈ రోజున ఇంతగా చెప్పుతున్నాడే. అంటే దేవుడు దావీదు ఆ రోజున మందిరము కడతాను అంటే దేవుడు ముగ్ధుడైపోయాడు. నేను నీ కుటుంబాన్ని కడతాను అంటున్నాడు. ఈ రోజున స్టోన్ ఏజ్ నుంచి స్క్రీన్ ఏజ్కి వెళ్ళిపోయిన మనము గంటలు ఏ చిన్న పిల్లల్ని చూసినా కలద్దాలే. ఆలోచించండి. ఆఖరికి ఎయిడ్స్ కూడా మందు వచ్చేసింది, అన్ని విషయాల్లో మందు వచ్చేసింది. ఏ వ్యాక్సిన్ అయితే మనం తీసుకున్నామో కరోనా కోసం, అదే ఈరోజు చంపేస్తుంది. మరి నిజంగా 666 వచ్చేస్తే ఇలాగే వేస్తారు కదా. ఇప్పుడు మంకీ పాక్స్ వచ్చిందిగా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, కొన్ని వాక్యాలు చూసుకుని, అంటే ఆ యతాను ఎత్తిపెట్టి చేస్తున్న ప్రార్థన ఆల్రెడీ నేను వారం క్రితం చెప్పాను. కీర్తన 89లో నీ సేవకుడైన దావీదు కోసం నువ్వు నిబంధన చేశావు. నిబంధన ముగ్గురితో చేయబడుతుంది.
ఒకటి అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య, భార్యాభర్తల మధ్య, మనిషికి మనిషికి మధ్య. అది మొదటి నిబంధన. అది మాట ఇచ్చుకోవడం, ప్రమాణం చేసుకోవడం. రెండవది చూస్తే ఒక వర్కర్కి ఇంకొక యాజమాన్యానికి, అంటే ఇప్పుడు అగ్రిమెంట్ అంటే పని చేస్తున్న వాడికి, పని చేయించుకుంటున్న వాడికి ఇంత జీతం ఇస్తాను, అది అగ్రిమెంట్. అది రెండవది. ఇక మూడవది మనిషితో దేవుడు చేసేది. అందుకే పాత నిబంధన, కొత్త నిబంధన. మార్పు లేనివాడు దేవుడు, విడువక ఆయన కృప చూపిస్తున్నాడు మన పట్ల. కీర్తన గ్రంథము 55:20. తమతో సమాధానమున ఉన్న వారికి వారు బలాత్కారము చేదురు, తాము చేసిన నిబంధన అతిక్రమిస్తారు. దేవుడు మాట మార్చనివాడు, మార్పు చెందనివాడు. ఆయనకి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఆయన చెప్పాడు అంటే, ఆయన ఒక్క నోటి మాటను సంపాదించాలి అంటే 3 మెట్లు. మొదటిది, నిన్ను నీవు ప్రత్యేకించుకో, ఏకాంతంగా ఉండు. రెండవది, నిన్ను నీవు ఉపవాసములో గడుపు, దేవునితో ఉపవాసం తీయి. మూడవది, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరిని చిన్నగా చేయండి. అంటే చిన్న చూపు చూడమని కాదు, క్షమించేయండి. వాళ్ళ మాటలు ఏది పట్టించుకోకు. నరమాత్రుడు ఏ పాటి వాడు, వాడిని లెక్కించుటకు ఏ పాటి వాడు. ఇప్పుడు అలా అంటారు, తర్వాత మాట మార్చేస్తారు. కనుక ఈ 3 స్టాండర్డ్ నీలో పెట్టుకుంటే దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నీలో ఉంటాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన అందరితో చేసిన నిబంధన ఒకటే, నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు నీకు దేవుడు తోడుగా ఉండడమే ఆశీర్వాదం. అది కన్నీళ్ళైనా, అవి కష్టాలైనా, కడగండ్లైనా కూడా నీ దేవుడు నిన్ను విడిచిపోడు. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమమేడ, కృప కలిగిన తండ్రి, విత్తబడుతున్న వాక్యమును నిండారులుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా యేసు శ్రేష్టమైన నామంలో చేయమని దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.